నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. హైదరాబాద్ నేరాలకు అడ్డాగా మారుతోందా? వరుస హత్య కేసులతో సిటీ దద్దరిల్లుతోందా? ముఖ్యంగా కూకట్పల్లి ప్రాంతంలో సీరియల్ కిల్లింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి? నేరం జరిగిన తర్వాత నేరగాళ్లను పట్టుకోవడం కాకుండా ముందుగా పోలీసులు కనిపెట్టలేకపోవడానికి కారణం ఏంటి? మరోవైపు మహిళలు, ఆడపిల్లలే నేరగాళ్లకు టార్గెట్గా ఎందుకు మారుతున్నారు? వారికి సిటీలో రక్షణ కరువైందా? అసలు ఈ నగరానికి ఏమైంది? హైదరాబాద్ సిటీలో కొత్తగా వచ్చిన క్రైమ్ ప్రోన్ ఏరియా కూకట్పల్లి. ఇలా చెప్పడానికి కారణాలున్నాయి. వరుసగా ఇక్కడ హత్యలు కలకలం రేపుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే 2 హత్యలతో కూకట్పల్లి ప్రాంతం దద్దరిల్లింది. ఆ 2 మర్డర్స్ కూడా సంచలనాత్మకమైనవి కావడంతో ఇప్పుడు కూకట్పల్లి ప్రతిరోజు వార్తల్లో హెడ్లైన్గా నిలుస్తోంది. ఈ క్రమంలో అసలు కూకట్పల్లిలో ఏం జరుగుతోంది? హైదరాబాద్లోని కూకట్పల్లి ఇదొక మినీ ఇండియా. పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. దాదాపు 10 లక్షల వరకు జనాభా ఉండే కూకట్పల్లిలో అన్ని ప్రాంతాల వాళ్లు కలిసే నివసిస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉందే, కానీ ఇప్పుడు అదే కూకట్పల్లిలో వరుసగా నేరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అదే అందరినీ కలవరపెడుతోంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో 15 రోజుల వ్యవధిలోనే 2 హత్యలు జరిగాయి. మొన్నటికి మొన్న సంగీత్ నగర్ లో కేవలం క్రికెట్ బ్యాట్ కోసం సహస్ర అనే 12 ఏళ్ల బాలికను అతి దారుణంగా చంపేశాడు ఓ మైనర్ బాలుడు. ఆ ఘటన మర్చిపోకముందే కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ లో రేణు అగర్వాల్ అనే మహిళను అతి దారుణంగా చంపేశారు. రేణు అగర్వాల్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇంట్లో వంట చేసేందుకు వచ్చిన వ్యక్తులే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కూకట్పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలోని 13వ అంతస్తులో రాకేష్, రేణు అగర్వాల్ దంపతులు నివసిస్తున్నారు. వారికి కొడుకు శుభం, కూతురు తమన్నా ఉన్నారు. తమన్నా చదువు కోసం వేరే రాష్ట్రానికి వెళ్లిందే. కొడుకు మాత్రం తండ్రి రాకేష్ ఫతేనగర్ లో నిర్వహిస్తున్న స్టీల్ షాప్ కు తండ్రితో పాటు వెళ్తున్నాడు. అయితే అదే స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ లో రాకేష్ బంధువులు ఉంటున్నారు. ఆ ఇంట్లో జార్ఖండ్ కు చెందిన రోషన్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. అయితే రోషన్ తన స్నేహితుడు హర్షను జార్ఖండ్ నుంచి పిలిపించాడు. 11 రోజుల క్రితమే రేణు అగర్వాల్ ఇంట్లో వంట మనిషిగా పనిలో పెట్టాడు. ఈ ఇద్దరికి 15,000 జీతంతో పాటు అక్కడే ఆశ్రయం కల్పించారు రాకేష్, రేణు అగర్వాల్ దంపతులు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కేవలం 11 రోజుల క్రితం పనిలో చేరిన రోషన్, హర్ష రాకేష్ అగర్వాల్ ఇంటిపై రెక్కి నిర్వహించారు. ఎప్పుడు ఎవరు ఏ సమయానికి ఇంట్లో నుంచి వెళ్తారు, తిరిగి ఎప్పుడొస్తారు అనే విషయాలపై క్షుణ్ణంగా అవగాహన తెచ్చుకున్నారు. ఇంట్లో రేణు అగర్వాల్ ఒక్కరే ఉంటారని గుర్తించారు. ఆమెను హత్య చేస్తే భారీగా సొమ్ము కొట్టేయవచ్చని ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 10న పట్టపగలే ఇందుకు స్కెచ్ చేశారు. భర్త రాకేష్, కుమారుడు శుభం తమ బిజినెస్ కోసం షాప్ కు వెళ్లిన సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డారు. రేణు అగర్వాల్ వయసు దాదాపు 50 ఏళ్లు. ఎలాగూ ఆమె ప్రతిఘటించలేదని నిందితులు ఇద్దరూ పక్కాగా ప్లాన్ చేశారు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వంట పని కోసం వచ్చారు. అదును చూసి ఆమె చేతులు, కాళ్లు కట్టేశారు. అరవకుండా నోరు నొక్కేశారు. ఇంట్లో ఉన్న బంగారు నగలు, నగదు కోసం లాకర్ తాళాలు ఇవ్వాలని బెదిరించారు. ఆ తాళాలు ఎక్కడ దాచారో చెప్పాలని తీవ్రంగా హింసించారు. ఏకంగా ఆమె తలపై ప్రెషర్ కుక్కర్ తో విపరీతంగా కొట్టారు. ఆమె ఎంతకు లాకర్ కిస్ గురించి చెప్పకపోవడంతో విసిగిపోయి కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె ఒంటి మీద ఉన్న నగలు తీసుకున్నారు. ఓ సూట్ కేసులో నగలు సర్దుకున్నారు. ఇక రేణు అగర్వాల్ ను కత్తితో గాయాలు చేసి చంపేయడంతో ఇళ్లంతా రక్తపు మరకలయ్యాయి. వారి దుస్తులపైన రక్తపు మరకలు అంటుకున్నాయి. దీంతో అక్కడే శుభ్రంగా స్నానం చేశారు. ఇంట్లోనే ఉన్న బట్టలు వేసుకున్నారు. రక్తపు మరకలు ఉన్న దుస్తులు అక్కడే వదిలేశారు. హత్య చేసిన తర్వాత దాదాపు గంట పాటు అదే ఇంట్లో గడిపేశారు హంతకులు. చివరికి రాకేష్ అగర్వాల్ కు చెందిన స్కూటీని తీసుకుని పరారయ్యారు. కానీ వారు అపార్ట్మెంట్ నుంచి బయటికి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇద్దరు మాదాపూర్ వరకు వెళ్లిన తర్వాత వారి జాడ తెలియరాలేదు. మరోవైపు రేణు అగర్వాల్ కు భర్త రాకేష్ అగర్వాల్ సాయంత్రం 5 గంటల నుంచే ఫోన్ చేస్తున్నారు. కానీ ఆమె ఏ కాల్ కి రిప్లై ఇవ్వలేదు. దీంతో రాత్రి 7 గంటల సమయంలో రాకేష్ అగర్వాల్ నేరుగా ఇంటికి వచ్చేశాడు. కానీ అప్పటికే ఇల్లు లాక్ చేసి ఉందే. అంతా చూశాడు. చివరికి ఓ ప్లంబర్ ను పిలిపించి ఇంటి వెనుక ఉన్న తలుపు బద్దలు కొట్టించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా రేణు అగర్వాల్ రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయి. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. మరోవైపు రాకేష్ అగర్వాల్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. హత్య జరిగిన ఇంట్లో క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. రేణు అగర్వాల్ ఒంటిపై దాదాపు 20కి పైగా కత్తి ఘాట్లు ఉన్నాయని గుర్తించారు. దీంతో పాటు గొంతుపైన 7 చోట్ల పొడిచినట్లుగా చెబుతున్నారు. ఆమె మెడ వెనక భాగంలో బలంగా పొడవడంతో ఆమె చనిపోయిందని చెబుతున్నారు పోలీసులు. ఆమె ఒంటిపైన ఉన్న నగలతో పాటు ఇంట్లో ఉండాల్సిన డబ్బులు కూడా లేవని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎలక్ట్రానిక్ లాకర్ కోడ్ కోసం ఆమెను చిత్రహింసలకు గురి చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఒంటిపైన చిన్న చిన్న ఘాట్లు కనబడ్డాయంటున్నారు. నిందితుల కోసం పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ తోనూ తనిఖీలు చేయించారు. మరోవైపు వేలిముద్ర నిపుణులు పలు ఆధారాలు సేకరించారు. ఒక మహిళ 50 సంవత్సరాల వయసున్న మహిళ, ఆవిడ హత్యకు గురై ఉంది. ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయి. సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి 2-3 చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి. అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాను. 20 years ఉన్నాయి అతనికి. సో అతన్ని ఇంట్లోంచి వెళ్ళడం, తర్వాత 2 వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి, అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్. మరోవైపు ఆ 2 నిందితుల కోసం ఇప్పటికే రాంచీలోని వాళ్ల స్వగృహానికి పోలీసులు చేరుకున్నారు. వీళ్లకు గతంలో ఏదైనా నేరాలతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే హైదరాబాద్లో హత్య చేసిన వారిద్దరూ ఇప్పటికీ ఇంకా రాంచీకి చేరుకోలేదని పోలీసులు చెబుతున్నారు. రేణు అగర్వాల్ మర్డర్ కంటే ముందే కూకట్పల్లిలో చిన్నారి సహస్ర మర్డర్ కలకలం రేపింది. ఆమెను చంపిందెవరో కనిపెట్టేందుకు పోలీసులకు 5 రోజుల సమయం పట్టింది. అప్పటి వరకు అసలు నిందితులు ఎవరు, ఎందుకు చంపారు, దోపిడీ దొంగల పన, అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది, ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. చివరికి నిందితుణ్ణి పోలీసులు పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ కుకట్పల్లిలోని సంగీత్ నగర్లో దారుణం జరిగింది. ఆగస్టు 18న 10 ఏళ్ల బాలిక సహస్రను పట్టపగలే మర్డర్ చేశారు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు 5 రోజుల పాటు తలలు బాదుకున్నారు. నో క్లూ, నో ఎవిడెన్స్. అసలు ఎవరు హత్య చేశారు, ఒక్క చిన్న క్లూ కూడా లేకుండా ఇంత దారుణంగా ఎవరు చంపి ఉంటారు అని సీరియస్ గా దర్యాప్తు చేశారు. దోపిడీ దొంగల పన, వారి మోటో ఏంటి, 10 ఏళ్ల అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, తల్లిదండ్రుల శత్రువుల పన, కుటుంబ కలహాలతోనే చంపేశారా, అసలు సహస్ర కేసులో ఏం జరిగింది, ఇలాంటి సహస్ర ప్రశ్నలు ఎన్నో తలెత్తాయి. ఈ కేసు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిందే. హంతకులను పట్టుకునేందుకోసం 5 బృందాలు ఏర్పాటు చేశారు. వందల మందిని ప్రశ్నించారు. విచారణ పేరుతో రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అంతేకాదు కొన్ని వేల ఫోన్లను ట్రాకింగ్ చేశారు. దాదాపు 10 సెల్ టవర్ల లొకేషన్లలో ఉన్న ఫోన్లను ట్రాక్ చేశారు. కానీ ఎక్కడా చిన్న ఎవిడెన్స్ కూడా దొరకలేదు. చివరికి చిన్న క్లూతో నిందితుణ్ణి పట్టుకున్నారు పోలీసులు. సహస్ర ఇంటి పక్కనే ఉండే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన చిన్నపాటి క్లూతో పోలీసులు కేసును ఛేదించారు. ఇదంతా చేసింది పక్కింట్లో ఉండే ఓ 15 ఏళ్ల బాలుడుగా తేల్చారు పోలీసులు. అతన్ని పట్టుకుని విచారించారు. ఆ సమయంలో సైతం అతను తాను ఏమీ చెయ్యలేదని బెరుకుగా సమాధానం చెప్పాడు. కానీ బాలుడి ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులకు ఓ చీటీ దొరికింది. అందులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంగ్లీష్లో రాసుకున్నాడు. ఆ పేపర్ను నెల రోజుల ముందే ప్రిపేర్ చేసుకున్నాడు. చివరికి ఆ పేపర్ను ముందు పెట్టి గట్టిగా ప్రశ్నించేసరికి తానే హత్య చేసినట్లు బాలుడు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్టు చేశారు. ఇక నిందితుడి ఇంట్లో హత్య చేసినప్పుడు అతను ధరించిన టీషర్ట్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈ మైనర్ కిల్లర్ వ్యవహారం హైదరాబాద్ లో సంచలనంగా మారింది. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ కేసు కుకట్పల్లిలో తీవ్ర సంచలనం సృష్టించింది. సహస్రను దారుణంగా చంపేసిన బాలుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు, బంధువులు రోడ్డెక్కారు. తమ కూతురుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు సహస్రను అతి కిరాతకంగా చంపేయడంపై స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. బాలుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక చిన్నారి సహస్రను చంపేసిన బాలుడి మోటో చూసి పోలీసులే షాక్ అయ్యారు. కేవలం చిన్న క్రికెట్ బ్యాట్ కోసం ఇంట్లోకి దూరి సహస్రను అతి కిరాతకంగా చంపేశాడు అని తెలుసుకొని పరేషాన్ అయ్యారు. నిజానికి క్రికెట్ బ్యాట్ కోసం ఎవరైనా ఇంత దారుణంగా చంపేస్తారా అనే అనుమానం కూడా పోలీసులకు వచ్చిందే. అయితే పోలీసులు నిందితుడి కోణంలో నుంచి చూసి కన్ఫర్మ్ చేసుకున్నారు. నిజానికి సహస్ర మర్డర్ కేసులో బాలుడి క్రికెట్ బ్యాట్ కోరిక ఒక్కటే కారణం కాదు, అతని ఆలోచన ధోరణి కూడా కారణమయ్యిందని చెప్పారు పోలీసులు. స్కూల్కి వెళ్లకుండా ఉండడం, నిత్యం ఇంట్లో ఖాళీగానే ఉంటూ ఓటీటీలో క్రైమ్ వెబ్ సిరీస్లు చూడడం, వాటిలో ఉన్న విధంగా ఆలోచించడం లాంటివి కూడా అతనిపై తీవ్రంగా ప్రభావం చూపించాయని తెలిపారు. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతను. అని చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరకేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది. ఇతను వెనక నుంచి వెళ్ళాడు. అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. పట్టుకుంటే ఆ కోపంలో తోశాడు.
తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశానని చెప్పాడు. గ్యాస్ ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాకు ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. బాలుడి కుటుంబానిది ప్రకాశం జిల్లా. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్కి వచ్చారు. సహస్ర ఇంటి పక్కనే ఉన్న భవనంలో అద్దెకు దిగారు. బాలుడి తల్లి హౌస్ కీపింగ్ సర్వీస్ చేస్తుంది. తండ్రి ఖాళీగానే ఉంటాడు. అప్పుడప్పుడు సినిమాలకు రివ్యూలు రాస్తుంటాడు. వాటితో వచ్చే ఆదాయమే వారికి జీవనోపాధి. అయితే వారి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఓ ప్రైవేట్ స్కూల్లో అక్కలతో కలిసి చదువుకుంటున్నాడు మైనర్ బాలుడు. అయితే ఇటీవల తండ్రి ఫీజు కట్టకపోవడంతో ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో ఇంట్లో ఖాళీగా ఉంటూ క్రైమ్ వెబ్ సిరీస్లు చూసేవాడు. ఆ క్రమంలో వాటి ప్రభావం బాలుడిపై తీవ్రంగా పడిందంటున్నారు పోలీసులు. తనకు తెలియకుండానే నేర ప్రవృత్తి పెరిగిపోయి ఉంటుందని తెలిపారు. అంతేకాదు, ఇంట్లో కూడా ప్రతి చిన్న విషయానికి ఓవర్గా రియాక్ట్ అయ్యేవాడని తల్లిదండ్రుల ద్వారా సమాచారం సేకరించారు పోలీసులు. నేరపూరిత ఆలోచనల కారణంగానే దొంగతనం స్కెచ్ వేశాడని పోలీసులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే నెల రోజుల క్రితమే ఓ పేపర్ మీద దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి లాంటి అంశాలను రాసిపెట్టుకున్నాడు. అంతేకాదు, దొంగతనం పూర్తయిన తర్వాత ఇంట్లో ఉండే ఎల్పీజీ గ్యాస్ లీక్ చేసి రావాలి అనేది యాక్షన్ ప్లాన్ లో భాగంగా రాసుకున్నాడు. నిజానికి ఎంతో కరుడుగట్టిన దొంగలకు సైతం ఇలాంటి క్రిమినల్ సైకాలజీ ఉండదు. గ్యాస్ లీక్ చేయడం ద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే ఆనవాళ్లు దొరకవు. పైగా దొంగతనం కేసు పక్కకి పోయి ప్రమాదం తెర మీదికి వస్తుంది. ఇది ఇతని ఆలోచన అని చెబుతున్నారు పోలీసులు. దీన్ని బట్టి అతని మైండ్ సెట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. కేవలం 15 రోజుల్లోనే 2 హత్యలు జరగడంతో అసలు కూకట్పల్లిలో ఏం జరుగుతోంది? వరుస హత్యలకు కారణాలేంటి? నిపుణులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ లో క్రైమ్ ప్రోన్ ఏరియా అంటే ఏది? గతంలో పాత బస్తీ అని చెప్పేవారు. ఆ తర్వాత పంచగుట్ట ఏరియాకు మారిపోయింది. కానీ ఇప్పుడు కొత్త క్రైమ్ రోడ్ ఏరియా నగరంలోకి వచ్చేసింది. అదే కూకట్పల్లి ప్రాంతం. అన్ని నేరాలకు కూకట్పల్లి ప్రాంతం అడ్డాగా మారిపోయింది. వలస జీవులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న కూకట్పల్లి ప్రాంతం ఇప్పుడు జనసాంద్రత చాలా ఎక్కువగా ఉన్న ఏరియా. బాలాపూర్ చౌరస్తా నుంచి మొదలై చందానగర్ వరకు అత్యంత జనసాంద్రత గల ప్రాంతంగా ఉంది. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగానే ఉన్నాయి. హై రైజ్ బిల్డింగ్స్ సైతం ఉన్నాయి. అధునాతన విల్లాలు ఉన్నాయి. అదే తరహాలో బస్తీలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూకట్పల్లి సెంట్రిక్ గా జరుగుతున్న నేరాలపైన ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి పడింది. సోషల్ మీడియాలో ఇప్పుడు కూకట్పల్లి గర్ల్స్ అని కొడితే కొన్ని వేల వీడియోలు ప్రత్యక్షమవుతాయి. అదే తరహాలో స్ట్రీట్ ఫుడ్ కు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. దీనికి తోడు కూకట్పల్లిలో ప్రేమ వ్యవహారాలు, హత్యలు, ఆత్మహత్యలు, కక్ష సాధింపు చర్యలు కూడా అధికంగానే ఉన్నాయి. గతంలో ఒక్క పోలీస్ స్టేషన్ తో సరిపెట్టిన అధికారులు ఇప్పుడు కూకట్పల్లి, కేపీహెచ్బీ, జగద్గిరిగుట్ట, అల్లాపూర్, మియాపూర్, చందానగర్, ఆర్సీపురం, అమీన్పూర్, బాచుపల్లి, బొల్లారం, దుండిగల వరకు విస్తరించి ఉంది. క్రైమ్ ప్రోన్ జోన్ ఏరియాగా కూకట్పల్లి అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ ఏరియాలో ఇప్పుడు జరుగుతున్న నేరాలు సాధారణంగా ఉండటం లేదు. అంతేకాదు, ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క నేరం కొత్తగానే ఉంటుంది. దానికి తోడు సెన్సేషన్ కూడా అవుతోంది. కూకట్పల్లి నుంచి మియాపూర్ వరకు కూకట్పల్లి గర్ల్స్ చాలా ఫేమస్. ఈ అమ్మాయిల కేంద్రంగానే నేరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దానికి తోడు ఆ గ్యాంగుల మధ్య గొడవలు, దాడులు, ప్రతిదాడులు జరుగుతుంటాయి. దీనికి తోడు పేకాట ఇక్కడ నిత్యకృత్యం. ఏ గేటెడ్ కమ్యూనిటీలోనైనా పేకాట స్వేచ్ఛగానే కొనసాగుతోంది. ప్రతి అపార్ట్మెంట్లో ఎక్కడో ఒక ఫ్లాట్లో పేకాట ఆడుతూనే ఉంటారు. కాలనీలలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట నడుస్తోంది. ఇక బస్తీలకు వస్తే అక్కడ ఆర్థిక నేరాలు, మోసాలు, రౌడీల హల్చల్, రౌడీల మధ్య ఆధిపత్య పోరు, గ్యాంగుల మధ్య ఆధిపత్య పోరు, రియల్ ఎస్టేట్ మోసాలు, ఖాళీ స్థలం కనబడితే కబ్జాలు, లోటెక్ నుంచి హైటెక్ వ్యభిచారానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా ఉంది. ఇలా ఒకటేమిటి, ప్రతి ఒక్కటి అక్కడ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస సంఘటనలు మరోసారి కూకట్పల్లిని చర్చనీయాంశంగా మార్చింది. 10 సంవత్సరాల బాలిక సహస్ర హత్య 15 రోజుల పాటు కూకట్పల్లిని షేక్ చేసింది. మైనర్ బాలుడు ఒక బ్యాట్ కోసం పక్కింట్లోకి వెళ్లి అమ్మాయిని అతి కిరాతకంగా చంపి వెళ్లిపోయాడు. మైనర్ బాలుడిని పట్టుకోవడానికి పోలీసులకు వారం రోజులు పట్టింది. ఈ సంఘటన మర్చిపోకముందే మరొక తాజా సంఘటన వెలుగులోకి వచ్చింది.
స్వాన్ గేటెడ్ కమ్యూనిటీలో తాము తెచ్చుకున్న పని మనిషే రేణు అగర్వాల్ ను హత్య చేశాడు. ఇలాంటి హత్య కూకట్పల్లిలో జరగడం మరోసారి సంచలనం సృష్టించింది. నిజానికి ఇంట్లో పని వాళ్లను పెట్టుకునేటప్పుడు చాలా వరకు ఎవరు ఏంటి అని ఆరా తీయడం లేదు. ఎవరిని పడితే వారినే నమ్ముతున్నారు. కొంతమంది క్రిమినల్ సైకాలజీ ఉన్నవాళ్లు తాము పనిచేసే ఇంట్లో డబ్బు నగలు చూసి ఆశపడి నేరాలు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లే ఇలాంటి ఘాతుకాలు చేస్తున్నారంటున్నారు. కాబట్టి అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.